కూడా ఇటువంటి నోటీసులు ఇస్తున్నారు, ఇంక్లూడింగ్ హైడ్రా అధికారులు కానీ ఎవరైనా కానీ కనుక రేపు మీకు ఈ నోటీసులు ఆ భయం చూపించి మీ దగ్గర నుంచి వసూలు కార్యక్రమం లేదా భయం ద్వారా బ్లాక్మెయిల్ చేసేటువంటి కార్యక్రమం ఉంటే మీరు ఇమీడియట్ గా మీకు ఆల్రెడీ చెప్పాం వచ్చి మీరు ఏజెన్సీస్ రకరకాల లోకల్ పోలీసు కానీ లేదా మాకైనా కానీ ఏసీబీ అయినా కానీ ఇట్లా రకరకాల లింక్స్ ఉన్నాయి అన్ని కూడా వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సిన కూడా చెప్పాం. సో ఎవరు కూడా అంటే బ్లాక్ మెయిలింగ్ చేసుకో ఎవరో చెప్పారని చెప్పి చేసి ఉండదు, ఎవరో బాడీలు రాశారనే దాన్ని ఉండదు. ఒక జాగ్రత్తగా రకరకాల ఫోటోస్ ఎంక్వైరీ చేస్తాం. ఒక ఊరిలో వచ్చి గుళ్ళలో తీసుకొచ్చి ఒక రోజు వచ్చి పొరగొట్టేది దాని మీద 2-3 వారాల కసరత్తు జరుగుతుంది. జరిగి ఎన్నో మీటింగ్స్ అవుతాయి, ఎంతో లోతుగా పోతాం. పోయి 1-2 సార్లు నిర్ధారణ చేసుకున్న తర్వాతనే అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే డిమార్షన్ జరుగుతుంది. అంతేగాని ఏదో చేసి ఏదో వచ్చేదో మనము ఏదో కాస్త పబ్లిక్ కన్సంప్షన్ కోసం యాక్షన్స్ కానీ కాదు. సో అందుకోసం ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్, ఒక మంచి ఉద్దేశంతో చేసినటువంటి ప్రాసెస్. అందుకోసం అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ సమాజం అంతా సపోర్ట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ కోర్ట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి, పొలిటికల్ సిస్టమ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం అయితే అఫ్ కోర్స్ వాళ్ళ ప్రభుత్వం ఆలోచనతో వచ్చిన ఇన్స్టిట్యూషన్ కాబట్టి సో వాళ్ళ అవుట్ అండ్ అవుట్ ప్రభుత్వ సపోర్ట్ ఉంది, అందరూ కలిసి చేస్తున్నారు కాబట్టి ఇన్స్టిట్యూషన్ కి ఇంత తక్కువ పేరులో ఇంత తక్కువ టైంలో ఇంత పేరు రావడం కూడా వచ్చింది. అండ్ ఇది మేము ఒక ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యతగా తీసుకుంటూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ప్రజల మన్ననలు ప్రజల నుంచి ఇంకా దీని మీద ఈ వ్యవస్థ మీద నమ్మకం తగ్గించే విధంగా మాత్రం పనిచేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీకు మరోసారి హామీ ఇస్తూ